ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. Congratulations to all Big Boss 8 season contestants. Especially I have congratulations to Nainika and Vishnupriya. ఎందుకంటే వాళ్ళిద్దరే నాకు ఇండస్ట్రీలో, అదే స్మాల్ ఇండస్ట్రీలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే విష్ణుప్రియ ఉన్ను మరియు నైని పావని. ఎందుకంటే నైనిక వచ్చేసరికి డ్యాన్స్, సాయితో డ్యాన్స్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కెమిస్ట్రీ కానీ కాంబినేషన్ కానీ నాకు చాలా నచ్చేది. సో అందుకే నాకు నైనిక అనేది చాలా ఇష్టం అనమాట. ఇక విష్ణుప్రియగా వచ్చేసరికి సుడిగాలి సుధీర్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి సుధీర్తో చేసిన పోవే పోరా అనే సోలోప నాకు ఇంప్రెస్ పొందాను అనమాట విష్ణుప్రియతో. సో స్పెషల్లీగా నేను థ్యాంక్స్ టు అంటే కంగ్రాచులేషన్ చెప్పింది ఎవరికంటే నైనికా ఉన్ని ఇంకా విష్ణుప్రియకి. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. వెళ్ళిపోవడం వల్ల అంటే నాకు కొంచెం బాధగానే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ మొత్తం తన చేసే ఫుడ్ ప్రిపరేషన్ కానీ, అంటే వే ఆఫ్ టాకింగ్ కానీ, అందరితో కలిసిపోవడం కానీ, మాట్లాడే విధానం కానీ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అంటే వండడం అనేది ఒక ఆర్ట్ అనమాట, వండి పెట్టడం అనేది ఒక హెల్ప్ఫుల్ నేచర్ అనమాట. సో అలాంటి అక్క వెళ్ళిపోవడం నాకు చాలా బాధగా అనిపించింది. దీనికి కారణం ఏంటో అనేది నాకు తెలియదు, కానీ నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేవారు ఎవరైతే చెప్పుకోవాలంటే నాకు బాధగా ఉంటుంది. కానీ గేమ్ యాజ్ గేమ్గా చూసుకుంటే ఎలిమినేషన్ అనేది పాసిబుల్ అనమాట. ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఎవరైనా గెలవచ్చు. ఇట్స్ గేమ్ లాగా చూస్తే బాగు. అంటే ఫ్యామిలీలో ఉన్నప్పుడు అందరితో కలిసిమెలిసి ఉంటే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వేరే వాళ్ళు వేరే ఇండస్ట్రీ నుంచి వస్తుంటారు అండ్ స్ట్రేంజర్స్గా వస్తుంటారు. ఈ బిగ్ బాస్ 8 వచ్చేసరికి మాత్రం బిగ్ బాస్ 1 స్టార్ట్ అయ్యి బిగ్ బాస్ 8 వరకు ఒక ఫ్యామిలీ లాగా ఎంజాయ్ఫుల్గా, ఇంకా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ అట్రాక్షన్ కానీ ఎమోషనల్స్ కానీ ఏవైనా మనకి కనెక్ట్ చేస్తుంది ఏదంటే ఒకే ఒక షో, మన మా టీవీ షో బిగ్ బాస్ 8. ప్లీజ్ వాచ్ మా టీవీ బిగ్ బాస్ 8. థ్యాంక్ యూ. అండ్ హోస్ట్ వచ్చేసరికి నాగార్జున గారు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ యూ. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. సింపతి గెయిన్ చేస్తున్నారా లేకపోతే ఆయన రియల్గా అలానే ఆడుతున్నారా గేమ్? మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగమణి కంటే నేను చూసుకుంటే నాకు పల్లవి ప్రశాంత్ గుర్తొచ్చాడండి. ఎందుకంటే స్టార్టింగ్ అంటే ఒక రైట్ బిడ్లా వచ్చి ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ ఎలా అయ్యాడంటే, ఫస్ట్ వీడు నటిస్తున్నాడు రైట్ బిడ్డ అనే పేరుతో వాడు నటించుకుంటూ గెలవాలని ఆయన కోరుకుంటున్నాడు. సో ఇప్పుడు నాగమణి కంటెని చూసినా కూడా ఇలా ఎమోషనల్గా అందరినీ గెయిన్ చేసుకుంటున్నాడు అనమాట. ఇలా ఎమోషనల్గా గెయిన్ చేసుకుంటే ఫైనల్గా పల్లవి ప్రశాంత్లా అవుతాడో లేకపోతే తనకంత తక్కువ స్థాయికి వెళ్ళిపోతాడో తెలియదు. సో ఎంతలో ఉంటే అంతలో ఉంటే బెస్ట్ అనుకుంటున్నాను. అంటే అందరితో హ్యాపీగా ఉండాలి, అట్ ద టైం మన గేమ్ మనం ఆడుకుంటూ ఉంటే ఈక్వాలిటీగా ఉంటే బెస్ట్ అనుకుంటున్నాను. సో అతను కూడా నేను అభినందనలు తెలియజేస్తాను.